మార్గదర్శి అక్రమాల పునాదికి ఈనాడు కవచంలా నిలిచిందా? తన ఆర్థిక అక్రమాలు బట్టబయలుతో బెంబేలెత్తి నాడు వైఎస్ఆర్సీపీపై, నేడు జగన్పై ఈనాడు దుష్ప్రచారానికి ఒడిగట్టిందా? ప్రజల్ని మభ్యపెట్టేందుకు పుంకానుపుంకాలుగా కట్టుకథలు అల్లిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆర్బీఐ నివేదిక సాక్షిగా రామోజీ మోసాలు, కుట్రలు బట్టబయలయ్యాయి. రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి మార్గదర్శి పునాది కాగా ఈనాడు ఆ అరాచకాలకు దశాబ్దాలుగా రక్షణ కవచంలా నిలుస్తోంది. మరి అలాంటి మార్గదర్శి అక్రమాలను బట్టబయలు చేస్తే ఈనాడు సహిస్తుందా? ఎంత మాత్రమూ కాదు. పాత్రికేయ పైశాచికత్వం జడలు విప్పి నృత్యం చేస్తుంది. అందుకే 2004 నుంచి 2009 వరకు సీఎంగా నాడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఈనాడు పత్రిక దుష్ప్రచారానికి తెగబడింది. వైఎస్ఆర్ హఠాన్మరణం తర్వాత కూడా ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కుట్రలకు పాల్పడింది. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడు బరి తెగించి విష ప్రచారం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వక్రభాష్యం చెబుతూ రోజుకో రీతిలో బురద జల్లింది. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా రోజుకో రీతిలో వ్యక్తిత్వ హననానికి పాల్పడిందన్నది అక్షర సత్యం. రామోజీరావు ముమ్మాటికి ఆర్థిక ఉగ్రవాది అనే వాస్తవాన్ని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచడంతోనే ఈనాడు అంతగా విషం చిమ్మిందన్నది నిరూపితమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన నివేదికే ఆ విషయాన్ని రుజువు చేస్తోంది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో ఈనాడు ముసుగులో రామోజీ పాల్పడ్డ కుట్రలు తేటతెల్లమయ్యాయి. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో వాస్తవాలను వెల్లడిస్తూ తెలంగాణ హైకోర్టుకు ఆర్బీఐ సమర్పించిన నివేదిక లోగుట్టును విప్పింది. ఆర్థిక దోపిడీని అడ్డుకున్నారనే అక్కసుతోనే నాడు వైఎస్ఆర్కు వ్యతిరేకంగా ఈనాడు దుష్ప్రచారం చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ముసుగులో రామోజీరావు దశాబ్దాలుగా సాగించిన ఆర్థిక దోపిడీకి నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదుతో 2006లో వైఎస్ఆర్ ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ రామోజీరావు అక్రమ డిపాజిట్లు సేకరిస్తున్నారని, అప్పటికే ఏకంగా 2600 కోట్ల రూపాయలకు పైగా అక్రమ డిపాజిట్లు సేకరించారని నిగ్గు తేల్చింది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రామోజీరావు అక్రమాలను ప్రశ్నించడం కాదు కదా, మంత్రులు, ఉన్నతాధికారులు సైతం ఆయన పేరు పలికేందుకు సాహసించలేదు. ఈ క్రమంలో అశేష ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తమకు ఏ రాజగురువో అవసరం లేదని, ప్రజల ఆశీస్సులే శ్రీరామరక్షగా భావించి దృఢ సంకల్పంతో వ్యవహరించారు. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ మూసివేయడంతో రామోజీరావు ఆర్థిక అక్రమ సామ్రాజ్యం పునాదులు కదిలిపోయాయి. దశాబ్దాలుగా తాను సాగిస్తున్న ఘరానా మోసానికి వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్డుకట్ట వేయడాన్ని ఆయన సహించలేకపోయారు. దాంతో పట్టరాని ఆక్రోశం, విద్వేషంతో వైఎస్ఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడులో నిత్యం పేజీలకు పేజీలు తప్పుడు వార్తలు రాయించారు. యావత్ వైఎస్ఆర్ కుటుంబాన్నే లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి తెగించారు. అయితే రామోజీ బ్లాక్మెయిల్ పాత్రికేయానికి వైఎస్ రాజశేఖర రెడ్డి వెరవలేదు. ఆయనతో ఏమాత్రం రాజీ పడలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంలుగా వ్యవహరించిన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఈనాడు రామోజీరావుకు జీ హుజూర్ అన్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వమే కేసు పెట్టిందనే విషయాన్ని విస్మరించి నీరుగార్చారు. అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్వయంగా రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల గురించి ప్రస్తావించి ప్రజా ప్రయోజనాలను కాపాడాలని ఎంత కోరినా పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో చంద్రబాబు సీఎం కావడంతో రామోజీ అక్రమాలకు రక్షణ లభించింది. దాంతో గుట్టు చప్పుడు కాకుండా మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును క్లోజ్ చేసేందుకు పావులు కదిపారు. 2018 డిసెంబర్లో మార్గదర్శి ఫైనాన్షియర్స్పై కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేయడం గమనార్హం. డిపాజిటర్ల ప్రయోజనాల కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన అప్పటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం మౌనంగా ఉండిపోవడం ద్వారా రామోజీ అక్రమాలకు రక్షణగా నిలిచింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరుతో రామోజీ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు? దానిని బట్టబయలు చేయడంతోనే వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఈనాడు విషపు రాతలు రాసిందా? ఆర్బీఐ నివేదికతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి? 18 ఏళ్లుగా రామోజీ అక్రమాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్న పోరాటం ఇక మీదట ఎలా సాగనుంది? రామోజీ నెలకొల్పిన మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా ఆర్థిక అక్రమాల పుట్టేనని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. చందాదారుల ఫిర్యాదులతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ,
సిఐడి అధికారులు మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించడంతో అక్రమాలు బట్టబయలయ్యాయి. కేంద్ర చిట్ ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా రామోజీరావు చందాదారుల సొమ్మును తమ కుటుంబ వ్యాపార సంస్థల్లో మ్యూచువల్ ఫండ్స్లో అక్రమంగా పెట్టుబడి పెడుతున్నట్లుగా గుర్తించారు. చందాదారులకు ప్రైజ్ మనీ ఇవ్వకుండా రసీదు రూపంలో డిపాజిట్లు సేకరించారు. బ్రాంచ్ కార్యాలయాల్లోని నగదు నిల్వలను హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయానికి తరలించారు. నకిలీ చందాదారుల ముసుగులో నల్లధనం దందా సాగించారు. డమ్మీ చెక్కులతో మోసగిస్తూ చందాదారులను ఇబ్బంది పెట్టి వారి ఆస్తులను సొంతం చేసుకున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ యథేచ్ఛగా పాల్పడుతున్న అక్రమాలన్నీ ఆధారాలతో సహా వైఎస్ జగన్ ప్రభుత్వంలో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ కేసులో నిందితులైన రామోజీరావు, ఆయన కోడలు శైలజ కిరణ్లను సిఐడి అధికారులు హైదరాబాద్లోని వారి నివాసానికి వెళ్లి విచారించారు. తన ఇంటికి పోలీసులు రావడం ఇదే తొలిసారని రామోజీరావు సిఐడి అధికారులతో వ్యాఖ్యానించడం గమనార్హం. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే ఆయన తనయుడు వైఎస్ జగన్ తమ అక్రమాలకు అడ్డుకట్ట వేయడాన్ని రామోజీరావు సహించలేకపోయారు. వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి వస్తే తమ అక్రమ సామ్రాజ్యం పూర్తిగా కుప్పకూలిపోవడం ఖాయమని, తమకు శిక్ష పట్టడం ఖాయమని గ్రహించారు. దాంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో దుష్ప్రచారానికి తెగించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలకు వక్రభాష్యం చెబుతూ నిరాధార ఆరోపణలతో రోజుకో రీతిలో బురద జల్లారు. రామోజీరావు తన ఆత్మనే ఈనాడు పత్రికగా నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అనే జ్యోతిని వెలిగించి పత్రిక తెచ్చారని ఇటీవల ఈనాడు స్వర్ణోత్సవాల్లో ఘనంగా ప్రకటించారు. ఈ మాటలు వినడానికి ఎంత అందంగా ఉంటాయో ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం ఈనాడు పాత్రికేయం అంత పైశాచికంగా ఉంటుందన్నది 50 ఏళ్లుగా రోజు నిగ్గు తేలుతున్న అక్షర సత్యం. రామోజీరావు అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి పునాది మార్గదర్శి ఫైనాన్షియర్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్ అయితే ఆ ఆర్థిక ఉగ్రవాదానికి రక్షణ కవచంగా ఈనాడు పత్రికను వాడుకున్నారన్నది సిఐడి దర్యాప్తు, ఆర్బీఐ నివేదికల సాక్షిగా వెల్లడైన వాస్తవం. మార్గదర్శి చిట్ ఫండ్స్ సహా వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుటుంబం వాటాలను అక్రమంగా తన కోడల పేరిట రామోజీ బదిలీ చేసుకున్నారు. ఈనాడు కార్యాలయాలు, జాతీయ రహదారులు, నగరాల్లో రహదారులను కబ్జా చేసిన వ్యవస్థలు కళ్లు మూసుకున్నాయి. తమకు పోటీగా ఉన్న ఉదయం పత్రికను దెబ్బతీసేందుకు సారా వ్యతిరేక ఉద్యమం, అనంతరం సంపూర్ణ మద్యపాన నిషేధ ఉద్యమాన్ని ఈనాడు నెత్తిన పెట్టుకుంది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసింది. ఇక 1995లో ఆనాటి సీఎం ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబు భాగస్వామి రామోజీయే. అందుకు ప్రతిగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి రామోజీ ఫిలిం సిటీలో మద్యాన్ని ఏరులై పారించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఫిలిం సిటీ పేరిట కబ్జా చేసిన రామోజీరావుకు టీడీపీ ప్రభుత్వం సహకరించింది. ఈనాడు స్వర్ణోత్సవ వేడుకల్లో ఆ పత్రిక ప్రతినిధులు మాట్లాడుతూ 2006లోనూ 2022లోనూ పత్రికపై ప్రభుత్వాలు దాడులకు పాల్పడ్డాయని ఆరోపించడం విడ్డూరంగా ఉంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లుగా తాజాగా ఆర్బీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పుడు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇరు ప్రభుత్వాలు తెలంగాణ హైకోర్టుకు ఈ నెల 20న తమ అభిప్రాయాలు తెలపాల్సి ఉంది. ఇకనైనా డిపాజిట్దారుల హక్కులు పరిరక్షణ కోసం పోరాడతాయా, లేక ఈనాడు ప్రాపకం కోసం రామోజీ కుటుంబ ఆర్థిక దోపిడీకి వంతపాడి మౌనంగా ఉండిపోతాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దాదాపు 18 ఏళ్లుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీ అక్రమాలకు వ్యతిరేకంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాడుతున్నారు. రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు, అనంతరం చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం సహకరించుకున్నా పట్టు వీడలేదు. ఉమ్మడి హైకోర్టు చివరి రోజు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారాయన. తద్వారా ఆ కేసును కొనసాగేలా చేశారు. అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసులో మున్ముందు ఎలా వ్యవహరిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ కేసులో ఇంప్లీడ్ అయింది. దాంతో సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి ఆర్బీఐ అభిప్రాయాన్ని కోరింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సేకరించినవి అక్రమ డిపాజిట్లేనని ఆర్బీఐ మొదట సుప్రీంకోర్టుకు, అనంతరం తెలంగాణ హైకోర్టుకు స్పష్టంగా నివేదించింది. దీంతో రామోజీరావు ఆర్థిక అక్రమాలు అధికారికంగా మరోసారి బట్టబయలయ్యాయి.